గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనం చాలా రుచికరమైన అలాగే ఆరోగ్యానికి మేలు చేసే ఒక ప్రత్యేకమైన చేప వంటకం గురించి తెలుసుకోబోతున్నాం. అదే రవ్వు చేప. ఇది ఎక్కువగా సముద్ర తీరాల్లో ఉంటుంది. రవ్వు చేప అనేది రుచికరమైనదే కాకుండా ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఏపీ అండ్ విశాఖపట్నంలో ఈ చేపలతో ఫ్రైకి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మన తెలుగు వంటకాలలో చేపల వంటకాలకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకసారి ఇలా రవ్వు చేపని ఫ్రై చేస్తే ఇంట్లో అందరూ మళ్ళీ చేయమంటారు. బయట క్రిస్పీగా లోపల బటర్లా సాఫ్ట్గా హోటల్ స్టైల్లో ఇంట్లోనే రావాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పబోయే చిన్న టిప్స్ అలాగే సీక్రెట్స్ వల్ల చేప అసలు దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. ఈ వీడియోలో మీరు తెలుసుకునేది రవ్వు చేప అంటే ఏమిటి, ఆరోగ్యానికి ఎలా మంచి చేస్తుంది, చేప ఫ్రైలో క్రిస్పీగా టెక్చర్ రావడానికి సీక్రెట్ టిప్స్ ఏంటి, అలాగే హోటల్ వాళ్ళు ఉపయోగించే మసాలా ట్రిక్ ఏంటి, చేప ముక్కలు ఎలా ప్యాన్కి అతుక్కోకుండా ఉండాలో ఈరోజైతే నేనైతే షేర్ చేయబోతున్నాను. సో లేట్ లేకుండా వీడియోకి వెళ్దాము. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేనైతే ఫిషెస్ అయితే మంచిగా నీట్ చేసి కట్ చేసి తీసుకున్నాను కదా. ఫిషెస్ నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా ఉండాలి. సన్నగా ఉంటే మాత్రమే త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే మంచిగా ఉంటాయి టేస్ట్. ఇప్పుడు మనం రుచికి సరిపడా అంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. దీనిలోకి మీరు క్రిస్పీగా రావడానికి కొద్దిగా బియ్యం పిండి వాడండి. అలాగే నిమ్మరసం కూడా వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నా దగ్గర నిమ్మరసం అయితే లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. కొంతమంది ఎగ్ వైట్ని కూడా యాడ్ చేస్తారు. ఎగ్ వైట్ యాడ్ చేసినా కానీ మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎగ్ వైట్ అనేది ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. ఇంకా ఇప్పుడు మనం రవ్వు చేప గురించి తెలుసుకుందాం. వీటన్నింటిని మంచిగా ఒక 10 minutes వరకు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. రవ్వు చేప ఎక్కువగా సముద్రం చేప. దీని మాంసం మృదువుగా ఉండి తక్కువ ముళ్ళులతో ఉంటుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సులభంగా తింటారు. మనకి ఈ చేప తెల్లని మాంసంతో ఉండి త్వరగా ఉడుకుతుంది. అలాగే ఫ్రైకి చాలా బాగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే వీటిలో ముళ్ళులు ఎక్కువగా ఉండవు కాబట్టి తినడానికి చాలా ఇష్టపడతారు. మెయిన్గా మా పిల్లలకి చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. అలాగే మీ పిల్లలకి కూడా ఈ ఫిష్ ఫ్రై పెట్టి చూడండి. రవ్వు చేపలో మనకి చాలా ప్రోటీన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వీటిలో ఏం ప్రోటీన్స్ ఉన్నాయో చెప్తాను చూడండి. మనకి చేపల్లో సాధారణంగా ప్రోటీన్స్ అనేటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా రవ్వు చేపలో మనకి ఇవి ఎక్కువగా ఉంటాయి. అధిక ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ B12, కాల్షియం, ఐరన్ ఇవైతే ఎక్కువగా ఉంటాయి. మనం ఒక 100 గ్రాముల చేపను తీసుకుంటే సుమారు 18 నుండి 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే రవ్వు చేప అనేది తక్కువ కొవ్వుతో ఉంటుంది. మంచి మినరల్స్ అనేవి ఉంటాయి. రవ్వు చేపలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. చూసారు కదా, మనం చేప ముక్కలకి అయితే ఇలా మంచిగా ఉప్పు, కారం, మసాలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పట్టేలా అయితే మిక్స్ చేసి ఒక సైడ్న పెట్టేసుకోవాలి. ఆయిల్ వేయడం ద్వారా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పట్టుకుంటాయి. క్రిస్పీగా రావడానికి అయితే చెప్పాను కదా, బియ్యం పిండి యాడ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్న. ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి ఫిష్ పీసెస్ని మెల్లమెల్లగా వేసుకోవాలి. మనం వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్కి పెట్టేసి ఒక 2 to 5 minutes వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే టేస్ట్ అయితే డబుల్గా ఉంటుంది. ఈ చేపలో ఉన్న పోషకాలు మెదడును, పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా పిల్లలు మరియు విద్యార్థులు ఇది చాలా మంచిది. కాల్షియం మరియు విటమిన్ డి ఉండడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. చూసారు కదా, మనం వేసిన తర్వాత ఫ్లేమ్ ఇలా పెట్టేసుకొని మధ్యలో ఇలా కలుపుకోవాలి. చూడండి, మనకి ఫ్రై అవుతున్నప్పుడు నురుగు అయితే వస్తుంది. ఎప్పుడైతే నురుగు రావడం స్టాప్ అయిపోతుందో అప్పుడు మనకి ఫిష్ అనేది కరెక్ట్గా కుక్ అయినట్టు.
ఇలా మధ్య మధ్యలో 2 సైడ్లా కదుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మనం ముళ్ళును కూడా తినేయవచ్చు. ఇయర్లో మనకి కనీసం 1 కేజీ చేప ముళ్ళు అయినా పడాలి. కాబట్టి మీరైతే మంచిగా ఫ్రై చేసుకుంటే ముళ్ళులను కూడా తినేయవచ్చు. కాల్షియం మరియు విటమిన్ డి ఉండడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. చేపల్లో ఉండే మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఫిషెస్ అన్నింటిని పక్కకి తీసేసుకోవాలి. చూడండి, మనకి ఇంతవరకు ఫ్రై అయిపోతే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేసినా కానీ ఫిష్ అనేది గట్టిగా అవుతుంది. తక్కువ కొవ్వు మరియు అధిక ప్రోటీన్ ఉండడం వల్ల డైట్లో కూడా ఈ చేపను తీసుకోవచ్చు. మొదట చేపను నీటితో కడగాలి. కొంచెం పసుపు ఉప్పు వేసి మళ్ళీ కడగాలి. ఇక్కడ నేను మెయిన్ టిప్ చెప్తున్నాను, వినండి, అస్సలు మిస్ కావద్దు. ఇక్కడ మనకి ఫిష్ కర్రీ కానీ లేకపోతే ఫిష్ ఫ్రై కానీ ఏదైనా సరే, ఫిష్ అనేది మనకి దుర్వాసన రాకుండా ఉండాలంటే మనం ఫిషెస్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి కడిగిన తర్వాత ఒక 2 టైమ్స్ వాష్ చేయాలి. అలా చేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి మళ్ళీ కడగాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసి వాటర్లో ఒక 5 నిమిషాలు ఉంచామనుకోండి, మీకు దుర్వాసన అనేది రాదు ఫిష్ కర్రీ అనేది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మ్యారినేషన్ రుచిగా రావడానికి నేనైతే కొన్ని టిప్స్ చెప్తా అని చెప్పాను కదా. ఆ టిప్స్ అయితే ఏం లేదండి, మనం ఫిష్ ఫ్రై చేయడానికి ముందు మ్యారినేషన్ చేసి కనీసం ఒక 30 మినిట్స్ వరకు ఉంచాలి. ఎక్కువ మంట పైన అస్సలు వేయించకూడదు, ఎందుకంటే పీసెస్ అనేటివి మనకి విచ్చుకపోతాయి. అలాగే మనకి బియ్యం పిండి కానీ రవ్వ కానీ యాడ్ చేసామనుకోండి, టెక్స్చర్ అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే లోపల జ్యూసీగా ఉంటుంది. నిమ్మరసం చివర్లో కూడా చల్లితే రుచి పెరుగుతుంది. చూసారు కదా, మిగతా చేపలన్నింటినీ కూడా ఇలానే మంచిగా ఫ్రై చేసి తీసుకోండి. మీకు బొమ్మ చేప కానీ ఏదైనా కానీ ఫ్రై ఇష్టమా లేకపోతే కర్రీ ఇష్టమా కామెంట్ చేయండి. మా పిల్లలకి అయితే ఎక్కువగా వాళ్ళైతే ఫ్రైనే ఇష్టపడతారు. ఫైనల్లీ మన రవ్వు చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఇంతవరకు కాల్చుకుంటే సరిపోతుంది. మనకి పీసెస్ అనేటివి ఇలా సన్నగా ఉంటేనే త్వరగా ఉడుకుతాయి. అలాగే మనకి లోపల ఉన్న ముళ్ళు అనేది కూడా మంచిగా కాలుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. మీ పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టండి. సీ ఫుడ్ అనేది మంచిది. మనకి 1 ఇయర్లో ఖచ్చితంగా 1 కేజీ చేప ముళ్ళు వరకు అయితే పడాలి. అండ్ మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలా ఫిష్ ఫ్రై ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. చూసారు కదా, మంచిగా మనం ఇలా ప్లేట్ నిండా సర్వ్ చేసుకొని ఒక ఆనియన్ మంచిగా కట్ చేసుకొని నిమ్మరసం వేసుకొని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూసారు కదా, మన టేస్టీ అండ్ సింపుల్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.